కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే జయరాములు వర్ధంతి మే 24న ఘనంగా నివాళులు అర్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక పిలుపు. ఈ రోజు సిపిఐ జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సమావేశమై పత్రికాముఖంగా రాజకీయ నాయకులకు, బీసీ నాయకులకు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే జయరాములు 39 వర్ధంతి జరుపాలని, వారి విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే ముందుకు వచ్చారని, అలాగే జయరాములు అతిథిగృహం పంచాయతీ రాజ్ శాఖ ఆఫీసు ఆక్రమించుకుందని, దాన్ని మళ్లీ జయరాములు స్మారకార్థం పునరుద్ధరించాలనే సంకల్పంతో 24 మీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు MYS ఫంక్షన్ హాల్లో సదస్సు నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి హాజరవుతారని, వారితో పాటు రాష్ట్ర సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రభంజన్ యాదవ్, బీసీ సమాజ్ ఫౌండర్ సూర్యారావు లంబాడి, హక్కుల పోరాట రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ వక్తలుగా పాల్గొంటారని, వారితో పాటు వివిధ రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు పాల్గొని ప్రసంగిస్తారని, వనపర్తి విద్యావంతులు, మేధావులు, వివిధ సామాజిక వర్గ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక పిలుపునిచ్చింది. అంతకంటే ముందు ఉదయం 7:30 గంటలకు మర్రికుంట సమీపంలో జయరాములు సమాధి దగ్గర నివాళులు అర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్త గొల్లశంకర్, నాయకులు శివకుమార్, బి సతీష్ కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు జయరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈ నెల 24న మరికుంటలోని ఆయన సమాధి దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత MYS ఫంక్షన్లో మధ్యాహ్నం ఉదయం 10:30 గంటలకు బీసీ సదస్సు ప్రారంభమవుతుంది. దానికై వనపర్తి బీసీ నాయకులు కానీ, బీసీ ప్రజలు కానీ, వివిధ పార్టీలు కానీ అందరు నాయకులు హాజరు కావాలని కోరుతున్నాము. వారికి ఘనంగా నివాళులర్పించి వారి సేవలు ఎలా ఉన్నాయో చర్చించుకొని అన్ని పక్షాలు ఆయనకు ఘనమైన నివాళులు అర్పించాలని కోరుతున్నాము. కనుక అన్ని పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, తర్వాత మిగతా బీసీ నాయకులందరూ హాజరు కావాలని కోరుతున్నాము. ముఖ్య అతిథిగా మన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి గారు హాజరవుతున్నారు. ఆయన విగ్రహం కానీ, ఆయన పేరు ఉన్న గెస్ట్ హౌస్ కానీ ఓపెన్ చేయమని వారిని అడిగాము. వారు సానుకూలంగా స్పందించారు, వారికి ధన్యవాదాలు. వారు వస్తున్నారు. తర్వాత ప్రభంజన్ యాదవ్ ప్రొఫెసర్ గారుగా వస్తున్నారు వక్తలుగా. తర్వాత బీసీ టైమ్స్ సురావు గారు వస్తున్నారు. తర్వాత రాజ్ కుమార్ యాదవ్ డాక్టర్ గారు వస్తున్నారు. వీరందరూ వక్తలుగా ఉంటారు. వారి తర్వాత అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులు వారు కూడా ఒక్కగా ఉంటున్నారు. వారందరినీ ఆహ్వానిస్తున్నాము. తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిగతా ప్రజలు అందరూ పాల్గొనాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.